గత నెల జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం నిర్బంధించింది. అయితే ఈ ఆపరేషన్ వెనుక ఒక ఆసక్తికరమైన రహస్యం తాజాగా బయటపడింది. ఈ అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లో అమెరికా రక్షణ శాఖ పెంటగన్ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో వెల్లడించింది. ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ అనే ఏఐ మోడల్ ద్వారా ఈ రహస్య ఆపరేషన్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వెనిజులా రాజధాని కారకస్లో బాంబు దాడులు జరిగిన అనంతరం మదురో ఆయన భార్యను అమెరికా బలగాలు బంధించి యుఎస్ఎస్ ఐవోజిమా యుద్ధ నౌకపైకి తరలించాయి. అయితే ఈ ఆపరేషన్లో ఏఐ వాడకం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఆంథ్రోపిక్ సంస్థ నిబంధనల ప్రకారం క్లాడ్ను హింసను ప్రేరేపించడానికి, ఆయుధాల తయారీకి, నిఘా కోసం వాడకూడదు. కానీ పెంటగన్ భాగస్వామి అయిన పలాంటిర్ టెక్నాలజీస్ ద్వారా ఈ ఏఐని క్లాసిఫైడ్ నెట్వర్క్ల్లో వాడారు. తమ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఆంథ్రోపిక్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనివల్ల సుమారు $200 మిలియన్ విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై మొదటి నుంచి ఏఐ వాడకంపై కఠినమైన నియంత్రణలు ఉండాలని వాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రాణాంతకమైన యుద్ధ ఆపరేషన్లలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏఐని వాడడం ప్రమాదకరమని ఆయన బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశం ఇప్పుడు అమెరికా రక్షణ శాఖకు, ఆంథ్రోపిక్ సంస్థకు మధ్య డైలాగు వార్కు దారితీసింది. యుద్ధాల్లో పోరాడడానికి సహకరించని ఏఐ మోడల్స్తో తాము కలిసి పనిచేయలేమని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సేత్ జనవరిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అనేక ఏఐ కంపెనీలు అమెరికా సైన్యం కోసం ప్రత్యేక టూల్స్ తయారు చేస్తున్నాయి. అయితే ఆంథ్రోపిక్ మాత్రమే రహస్య సమాచార నెట్వర్క్ల్లో అందుబాటులో ఉంది. మదురో ఆపరేషన్ విజయవంతం కావడంతో ఏఐ కంపెనీలకు మార్కెట్ విలువ పెరుగుతున్నప్పటికీ నైతిక విలువల విషయంలో మాత్రం తీవ్ర చర్చ నడుస్తోంది. మానవ ప్రమేయం లేకుండా ఏఐ స్వయంగా యుద్ధ నిర్ణయాలు తీసుకునే రోజులు దగ్గర పడ్డాయా అన్న అనుమానాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. రక్షణ రంగంలో ఈ టెక్నాలజీ యుద్ధం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.